పడట్లేదని మా అబ్బాయికి పక్కన పెట్టారు. అలా కాకుండా వాడే విధానం ఎలాగో మీరు క్లియర్గా ముందు వాడే విధానం, అలాగే పిల్లాడికి పెట్టే స్పూన్ కానీ గిన్నె కానీ సపరేట్గా ఉండాలి. ఎవరు అందరూ మనం ఇంట్లో అందరూ ఉపయోగించేది పెట్టకూడదు. ఎందుకంటే పెద్దవాళ్ళం ఇప్పుడు స్పూన్ నోట్లో పెట్టుకుంటాం, మనకి ఏవో ఒకటి ఆరోగ్యరీత్యా ఏవో ఒకటి ఉంటుంది. అది ఆ పిల్లాడికి సరిగ్గా కంగారుగా కడిగేసేసి అందరూ నీట్గా కడిగినా దాన్ని సబ్బు పెట్టి కడగడాలు, లిక్విడ్ పెట్టి కడగడాలు అవి కూడా ఏదైనా చిన్నది ఉన్నప్పటికీ కూడా దాంట్లో అది పిల్లాడికి నోటికి వెళ్ళిపోతే మోషన్స్ అయిపోతాయి. ఇవన్నీ గమనించుకోకుండా దీనివల్లే మోషన్స్ అయిపోయినాయి అని దీన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందు మెయిన్ దీన్ని మోటివేట్ చేయడం, ప్రతి టీచర్ కూడాను. మీరు కూడా ఎన్ని చోట్ల హౌస్ విజిట్స్కి వెళ్ళినప్పుడు చెప్పండి అమ్మా, మీ అబ్బాయికి ఇది తినిపించండి, చక్కగా తెలివితేటలైన అవుతాడు. నెక్స్ట్ అండి అక్రమ